డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన కోడలు నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని సిమెన్స్ సంస్థ మాజీ ఎండీ స్పష్టం చేశారన్నారు. వ్యాపారం ఎలా చేయాలో వైసీపీ నేతలకు అర్థమయ్యేలా చెప్పారన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను చులకన చేయొద్దన్నారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థలను, బహుళ జాతి కంపెనీలను, యువత, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దన్నారు నారా బ్రాహ్మణి. అసమర్థ పాలన చేయడమే కాదు, వాస్తవాలను గ్రహించడానికి కూడా మీరు సిద్ధంగా లేరని వైసీపీ నేతలు పాలకులను ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన కోడలు నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నారా బ్రాహ్మణి ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. బహుశా రాజకీయ పరంగా ఇదే తొలి ట్వీట్ కూడా అయి ఉండొచ్చు. ఇంత ఘాటుగా ఎప్పుడు కూడా నారా బ్రాహ్మణి ఈ ట్వీట్ చేయలేదు. గతంలో ఏదైనా ట్వీట్ చేస్తే బిజినెస్ పరంగానో లేకపోతే వేరే పరంగా చేస్తుండొచ్చు, కానీ రాజకీయంగా ఈ విధంగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ధ్వజమెత్తే విధంగా చక్కనైన పద్ధతిలో ఈ యొక్క ట్వీట్ చేయడం అనేది అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అసలు ఆమె చేసినటువంటి ట్వీట్ కూడా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదన్నది సిమెన్స్ సంస్థ మాజీ ఎండీ స్పష్టం చేశారు. వ్యాపారం ఎలా చేయాలో వైసీపీ నేతలకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఐపీఎస్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బ్యూరోక్రసీని చులకన చేయొద్దు. అలాగే ప్రభుత్వ వ్యవస్థల్ని, బహుళజాతి కంపెనీలను, యువత, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలన ఉంది. సో అసమర్థ పాలన చేయటమే కాకుండా అసలు వాస్తవాలను గ్రహించడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరు అంటూ ఈ యొక్క వైసీపీ నేతలు పాలకులను ఉద్దేశించి ఘాటైనటువంటి ట్వీట్ చేశారు. ఎక్స్ ఎండీ ఆఫ్ సిమెన్స్ క్లారిఫైస్ teaching the YSRCP party business one-on-one. Don't make a joke of bureaucracy, government bodies, multinationals, the youth and democracy. You are not just incapable of governance, but also moving out to see the truth for yourself. I am with Babu, let us save jobs అంటూ ఆమె చేసిన ట్వీట్ ఒక సంచలనమే చెప్పొచ్చు. అయితే నిన్న సీఎం ఏదో సిమెన్స్ ఎక్స్ ఎండీ చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా అందరినీ కూడా ఇప్పుడు ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఆయన చేసినటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాలను కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు. అసలు ఈ షెల్ కంపెనీల ద్వారా ముడుపులు ముట్టాయని చెప్తున్నటువంటి ఆ షెల్ కంపెనీల పైన కూడా ఆయన నిన్న ప్రధానంగా ఫోకస్ చేస్తూ అసలు షెల్ కంపెనీలు అన్నవే లేవు, ఉన్న కంపెనీలు అన్ని కూడా పనిచేసేవే. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకుంటే ఆ ఇంట్లో మీరు ఎవరైనా వస్తువులు, ఆ ఇల్లు కట్టుకోవడానికి వస్తువులు సరఫరా చేసినప్పుడు ఆ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి లేదా ఆ లారీలు, ఆ వ్యక్తి లేదా లారీలు లేకపోతే ట్రాక్టర్లు ఏవైనా కావచ్చు, అవి చట్టబద్ధం కాకపోతే, అవి అద్దెకి తీసుకోవడం చట్టబద్ధం కాకపోతే అందులో ఏమైనా తప్పు ఉంటే ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చూడాలి. కానీ అంత మాత్రాన్ని కట్టినటువంటి ఇల్లు మొత్తం కూడా ఈ అక్రమం అని చెప్పడం అన్నది తప్పు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవన్నది ఆయన చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా ఆయన చక్కగా వివరించారు. సిమెన్స్ ఎండీ నిన్న హత్యకు గురయ్యారు అంటే ఒక వ్యక్తి హత్యకు గురి కాలేదని చెప్పినా కూడా ఆయన హత్యకు గురయ్యాడు అని చెప్పి ఆ హత్యకు గురయ్యాడు అన్న వ్యక్తి తన చుట్టూ తిరుగుతూనే ఉన్నా కూడా ఆ విషయాన్ని గుర్తించకుండా నువ్వు హత్యకు గురయ్యావు, నీ హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటి, దాన్ని మేము దర్యాప్తు చేస్తున్నాం, ఆయుధం ఎక్కడుంది, ఎక్కడ పెట్టామని చెప్పి హత్యకు గురైనటువంటి వ్యక్తిని అడగటం అన్నదే అడిగే విధంగా ఉంది వీళ్ళు చేసే పని. అంతేకాకుండా ఇంకొకటి మరో చక్కని ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక కాకి వచ్చి మీ చెవిని ఎవరో కత్తిరించారని మన చెవిలో చెప్పిపోతే వెంటనే చెవిని చూసుకోకుండా, చెవి ఉందా లేదా, ఎవరైనా కత్తిరించారా లేదా అని చూసుకోకుండా ఈ కాకి వెంబడి పడేసి కాకి ఏం చెప్పింది, కాకి చెప్పింది నిజమేనా అని చేస్తున్నట్లుగా ఒక కాకి గోల చేస్తున్నారు సిబిసిఐడి వాళ్ళు అన్నది నిన్న బోస్ చక్కగా వివరించారు. ఇది బోగస్ ప్రాజెక్ట్ అని ఆరోపిస్తూ కేసులు పెట్టడానికి ముందు అందులో ప్రాథమిక అంశాలు ఎందుకు చూడట్లేదు అన్నది ఆయన ఎత్తినటువంటి ప్రశ్న. అంతేకాకుండా నిన్న ఇచ్చినటువంటి ఈ విలేకరుల సమావేశంలో చాలా అంశాలు అంటే చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఇరికించడానికి ఆయన్ను దర్యాప్తు సంస్థలు ఎంతో ఇబ్బంది పెట్టాయి. ఇంకొక విషయం శంకరి, ఇది చాలా
ముఖ్యమైనటువంటి విషయం, జైల్లో ఆయన పక్కన ఒక శవాన్ని పెట్టి చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరించినటువంటి సంస్థలు ఉన్నాయి. సో ఇదే విషయాన్ని విలేకరులు అడిగినప్పుడు ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడినని చెప్తూ, నేను బతికుంటే ఏదో ఒక రోజు ఒక పుస్తకం రాస్తాను, నా పుస్తకం చదవటానికి అందరూ బతికుండాలని కోరుకుంటున్నాను, ఈ కష్టకాలంలో నాకు సాయం చేసిన వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోనని చెప్తూ, మరోపక్క ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు మీపై ఒత్తిడి చేశాయని చెప్తున్నా, నిజమెంత ఉంది అని చెప్పినప్పుడు అందుకు చిరునవ్వే నా సమాధానం. కొన్ని విషయాల్ని నవ్వు ద్వారానో లేకపోతే ఏడుపు ద్వారానో చెప్పడమే మంచిది, అంతకు మించి నేనేమీ స్పందించదలుచుకోలేదు. నేను చెప్పాల్సింది కోర్టులకు చెప్పాను, ఈ కేసు ఇంకా కోర్టుల్లోనే ఉంది, న్యాయస్థానాల నుంచి మాకు ఉపశమనం లభిస్తుంది, అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అని కూడా ఆయన చెప్తూ, ఈ యొక్క చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఆయన చెప్తూ, అసలు ఆయన విజన్ అసలు చంద్రబాబు నాయుడు విజన్ అన్నది ఒక అద్భుతం, ఒక్కోసారి నన్ను సంభ్రమాచార్యాలకు కూడా గుర్తు చేస్తుంది. నేను చాలా రాష్ట్రాలతో కలిసి పనిచేశాను. అసలు ముఖ్యమంత్రిగా ఉండటం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఒక వ్యక్తి చిట్ట చివరి వ్యక్తి గురించి కూడా ఆలోచించడంతో పాటు విద్యార్థులకు నైపుణ్యాలు కల్పిస్తే వారు రాష్ట్ర రాయబారులుగా తయారయ్యి వారే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారన్న ఆలోచన అన్నది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. ఒక రాష్ట్రానికి నేతృత్వం వహించడం అన్నది చాలా కష్టమైనటువంటి పని. సో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని చాలా ఉత్తమమైనటువంటి పని. ఆయన ఆయన్ను విజనరీ అని ఎందుకన్నారని కూడా ఆయన చెప్తూ, అసలు డబ్బులు షెల్ కంపెనీకి వెళ్ళి ఆయన సిఐడి చెప్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదు. ఇందులో షెల్ కంపెనీలు అసలు లేని కూడా లేవు. ఉన్న కంపెనీలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి కంపెనీలే, వాటికి ఉద్యోగులు ఉన్నారు, అవి జీతాలు పన్నులు చెల్లిస్తున్నాయి. ఇలా చట్టబద్ధంగా పనిచేసే వాటిని షెల్ కంపెనీలు అంటే సరిపోతుందా? ఇక్కడ మాట్లాడేది నేను కాదు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంది విలేకరుల సమావేశం పెట్టింది సుమన్ బోస్ కాదు, ఒక సుమన్ బోస్ పేరుతో ఉన్నటువంటి ఒక రోబో అంటే సరిపోద్దా, అంగీకరిస్తారా అన్నట్లుగా ఆయన ఇప్పుడు ఆ సంస్థలను షెల్ కంపెనీలను ముద్రేసి వాటి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను దెబ్బతింటాయి. ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని కూడా నారా బ్రాహ్మణి కూడా తన ట్వీట్ లో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు విద్యార్థులు జీవితాలు దారుణంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బోగస్ ప్రాజెక్ట్ అని ముద్ర వేయడంతో అందులో శిక్షణ పొందినటువంటి 2.13 లక్షల మంది విద్యార్థుల బతుకు ఇప్పుడు ఇబ్బందులు పడింది. ఇందులో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లకు విలువ లేదని ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని అంటే ఈ ఉద్యోగం పొందినటువంటి యువత పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ ఆరోపణలు అనేక లక్షల మంది యువత పైన జీవితాల మీద దారుణ ప్రభావం చూపించబోతుంది. అసలు సిమెంట్స్ తో ఈ కేసులో సిమెంట్స్ కి సంబంధించి 2016లో నేను రాజీనామా చేశాను. అయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను ఇంకా ఉండమని కోరటంతో 2018 వరకు కూడా అక్కడ పనిచేశాను. నన్ను ఎవరు కూడా వెళ్ళమని చెప్పలేదు. సో నేను సిమెంట్స్ లో ఉన్నంత వరకు కూడా దర్యాప్తు అసలు జరగలేదు. తర్వాత జిఎస్టీ దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టుకు వస్తువులు సరఫరా చేసినటువంటి కింది స్థాయి కంపెనీ ఒకటి జిఎస్టీ రసీదులు సమర్పించలేదన్నారు. అప్పటికి ఆ విషయం మాకు తెలియదు. 2017లో దానిపైన దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికీ అది కోర్టులో ఉంది. తాజా వివరాలు డిజైన్ టెక్ తెలుస్తాయి. తర్వాత నేను సిమెంట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలకు సమర్పించడానికి డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరితే అంటే ఇప్పుడు మీరు సంస్థలో లేరు కాబట్టి ఇవ్వలేమని సిమెంట్స్ చెప్పింది తప్పితే వేరే ఏమీ లేదు. అసలు ఈ ప్రాజెక్టు చేపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఉంటే మరోవైపు పరిశ్రమ ఉంది. సో 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణలో ఐటీ పెద్ద ఎత్తున విస్తరిస్తే ఏపీ వ్యవసాయ రాష్ట్రంగా నిలిచింది. అందువల్ల పరిశ్రమల అనుకూల వాతావరణం సృష్టించాలని చంద్రబాబు నాయుడు భావించారు. కేవలం రోడ్లు భవనాలే కాకుండా పరిశ్రమలకు అవసరమైనటువంటి మానవ వనరులను సృష్టించడం కూడా ముఖ్యం. అవి లేకుండా ఎన్ని మౌలిక వసతులు కల్పించినప్పటికీ కూడా పారిశ్రామికంగా సిద్ధం కాలేం. కాబట్టి ఇండస్ట్రీకి ఇటు కాలేజీలకి మధ్య అనుసంధానంగా ఉండటం కోసమే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ని చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు. దాంతో మేము మార్కెట్ పరిశోధన చేసి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో గమనించి రాష్ట్ర పారిశ్రామిక విధానం ఆధారంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేశాం. ఇందులో ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు మాత్రమే కాకుండా మధ్య స్థాయి కింది స్థాయి ఉన్నటువంటి విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించేలాగా ప్రాజెక్ట్ డిజైన్ చేశాం. వైట్, బ్లూ, గ్రే, రస్ట్ కాలర్ ఈ ఉద్యోగాల కల్పనకి అవసరమైనటువంటి నైపుణ్యాలు కల్పించడం కోసమే 40 చోట్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాం.
తొలుత 36 అనుకున్నాం, తర్వాత వాటిని 40కి పెంచాం. అందుకు ఎలాంటి అదనపు నిధులు తీసుకోలేదు. అసలు 200 ల్యాబులు నెలకొల్పాం. 2021 వరకు కూడా 2.13 లక్షల మంది విద్యార్థులకి ఈ శిక్షణ ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చాం. ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్వహించి, అంటే BOT పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్వహించటం, ప్రభుత్వానికి బదిలీ చేయటం, ఈ దశలన్నీ కూడా పూర్తయ్యాయి. 2021లో ఈ సెంటర్లని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగించేసాం. ప్రతి సెంటర్ గురించి ఒక బుక్ తయారు చేసి ఆ బుక్ లో మొత్తం పరికరాలు, బోల్ట్లు, నట్లతో సహా ఏమేమి ఉన్నాయన్నది కూడా ఆ బుక్ లో నోట్ చేయడం జరిగింది. యంత్రాల వివరాలను కూడా వాటిలో పొందుపరిచాం. ఆ పుస్తకాలను కూడా ప్రభుత్వానికి అప్పగించాం. అద్భుతంగా పనిచేసినటువంటి ఈ సెంటర్లని అప్పగిస్తున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD కూడా ఒక అభినందన పత్రాలు, కానీ 2021లోనే అదే ప్రాజెక్టు పై దర్యాప్తు ఎందుకు కోరారో నాకు అర్థం కావటం లేదు. క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టును పరిశీలించి ఒక్క అంశమైన ఆరా తీయకుండానే దాన్ని బోగస్ గా చెప్పడం అన్నది, ఇది పెద్ద బోగస్ అన్నది ఆయన చెప్తున్నటువంటి మాట. దాని ఆధారంగా ఏదైతే FIR ఇప్పుడు నమోదు చేశారో అందులో ఒక్క విషయం కూడా నిజమైనటువంటి విషయం లేదు. ఇది చాలా విజయవంతమైనటువంటి ప్రాజెక్టు. అందుకే 2016లో ఇచ్చినటువంటి స్టేట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో కూడా ఈ ప్రాజెక్ట్ ని అత్యంత విజయవంతమైనటువంటి ప్రాజెక్ట్ గా చెప్పి కేస్ స్టడీగా కూడా ఉదహరించింది. దాన్ని ఇప్పుడు విస్మరించారు. ఈ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం విద్యార్థులకి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్షణం. అంతే తప్ప ఇందులో అవినీతి చేయాలని కానీ, డబ్బులు దండుకోవాలని కానీ ఎక్కడా లేదు. ఈ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు, వాటి వల్ల దక్కినటువంటి ఫలితాలు బేరేజ్ వేసుకొని చూస్తే ఇది ఎంత విజయవంతమైందని కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇందులో సిమెంట్స్ తో పాటు 100 మంది భాగస్వాములు పాల్గొని పూర్తిగా విజయవంతం చేశారన్న విషయాన్ని శంకర్ నిన్న ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. అసలు స్కిల్ డెవలప్మెంట్ కి ప్రభుత్వానికి సిమెంట్స్ కి మధ్య ఒప్పందమే లేదని చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఖండించి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ కాదా? ఆ రోజు ఒప్పందంపై సిమెంట్స్ MDగా నాతో పాటు మా సంస్థ CFO సంతకాలు చేసినప్పుడు సిమెంట్స్ తో అసలు ఒప్పందం లేదని చెప్పడం ఏంటో కూడా అర్థం కావటం లేదు. ఈ త్రైపాక్షిక ఒప్పందం పైన సిమెంట్స్ సంతకం చేసింది, అందులో సందేహం లేదు. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. పోలీసులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చూసి చెప్పాలని కూడా ఆయన చెప్పారు. సో దాన్నే ఈ రోజు నారా బ్రాహ్మణి తన ట్వీట్ ద్వారా ప్రజలకు మరింత వివరంగా తెలిసేలాగా ట్వీట్ చేశారు. ఇది సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.